సెవెనోక్స్ పెట్ హాస్పిటల్ కోంపల్లిలో ఓపెన్ చేసిన సందర్భంగా చైర్మన్ సార్ మాట్లాడతారు. డాక్టర్ శ్రీరెడ్డి గారు, సార్ అసలు ఇది ఓపెన్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి? సో ఇక్కడ ఉన్నటువంటి మీడియా అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, థ్యాంక్ యూ ఫర్ ద మీడియా టు బీ హియర్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ ఆనంద్ దేవరకొండ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు. సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ అగైన్, లాస్ట్ టైం కూడా మేము జూబ్లీ హిల్స్ ఆగస్ట్ 15th సెవెనోక్స్ పెట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు మనకు విజయ్ దేవరకొండ గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు వచ్చారు. అండ్ దిస్ టైమ్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఆనంద్ దేవరకొండ గారు వచ్చారు. అండ్ అది కొంచెం సెంటిమెంట్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ ఫర్ అస్. అండ్ గోయింగ్ బ్యాక్ విత్ స్టార్మ్, మళ్ళా దేవరకొండ బ్రదర్స్ కనెక్షను, రిలేషన్షిప్, అవన్నీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఐ ఫీల్. సో అందుకోసమే ఐ థింక్ ఐ వుడ్ వాంట్ హిమ్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ వెంచర్స్, ఆల్ అవర్ వెంచర్స్. ఐ వాంట్ యూ టు కమ్ అండ్ డూ ద గ్రాండ్ ఓపెనింగ్. అండ్ అలాగనే వైష్ణవ్ చైతన్య గారు, మీరు కూడా ఫ్యూచర్ ఓపెనింగ్స్లో వస్తారని అనుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సెవెనోక్స్ పెట్ హాస్పిటల్. వాట్ ఈజ్ సెవెనోక్స్ పెట్ హాస్పిటల్? ఇట్ ఈజ్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇండియాలో లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ హాస్పిటల్. వాట్ దట్ మీన్స్ అంటే అండర్ వన్ రూఫ్ వీ క్యాన్ డూ ఆల్ ద స్పెషాలిటీస్ అనమాట. ఇప్పుడు హ్యూమన్ సైడ్ ఉన్నట్టు కార్డియాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు మనము సెవెనోక్స్ పెట్ హాస్పిటల్లో ఫస్ట్ టైము అట్లా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాము. ఇట్స్ ఎ జర్నీ, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ క్రియేట్ కాలేదు, దట్ ఆల్సో ఐ కెన్ టెల్ యూ. బట్ ఇట్ ఈస్ అ జర్నీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. అండ్ ఇంకోటి ఏంటంటే యుఎస్ నుంచి, లండన్ నుంచి, సింగపూర్ నుంచి ఎవ్రీ 2 to 3 months వీ విల్ హ్యావ్ ద డాక్టర్స్ కమ్ అండ్ ట్రైన్ అవర్ స్టాఫ్ అనమాట. ద వే ద వెస్టర్న్ మెడిసిన్ ఈజ్, వెస్టర్న్ ఫోక్స్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ పెట్స్, అవన్నీ. తర్వాత ఇంకోటి సెవెనోక్స్ పెట్ హాస్పిటల్ ఫస్ట్ ఇండియాస్ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ యానిమల్ హాస్పిటల్ అనమాట. అంటే మళ్ళీ ఫియర్ ఫ్రీ సర్టిఫికేషన్ ఏంది అంటే, ఇప్పుడు మనం డాగ్స్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డ్రాగ్ దెమ్ to come to the hospital, but ma hospital lo with our staff training and handling toti, dogs should be coming with their wagging tails anamata, so that dogs feel happier to come to the pet hospital. Adokati. Then India's first pet CT scan anamata. Only for dogs we have a CT scan specifically, and nobody else has it. We imported it again from US. Same thing, India's first diagnostic lab. So we have a lot of things going on. ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేశాము అంటే, విత్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్ వీ రియలైజ్డ్ ఏంది అంటే, అక్కడ పెట్ పాపులేషన్, పెట్ క్లయింట్స్ ఎక్కువ కొంపల్లి ఏరియా నుంచి వస్తున్నారు. సో వీ థాట్ వీ వుడ్ గివ్ దెమ్ ఆన్ దేర్ నీడ్స్, వీ వుడ్ మీట్ దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అని వీ స్టార్టెడ్ దిస్ లొకేషన్. అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ బుటికీ లొకేషన్ అనమాట, దో అవర్ 24/7 ఈజ్ ఇన్ జూబ్లీ హిల్స్ స్టిల్. And the future plans ఏంటంటే, we want to go to other locations in Hyderabad and make a boutique hospital. The main idea of this hospital is, number 1, improve the quality care of pets. Number 2, client experience. Number 3, increase the standards of veterinarians on par with human doctors. Those are the 3 things anamata. Ante quality care of pets ఏంటంటే transparency, trying to bring the US based diagnostics, so that can do the diagnostics and treatment on time and get the treatment for pets. Client experience endante, when you walk into a 5-star hotel, when you walk into a good place, airports, and how the clients feel, they would love to stay there, they would like to experience that anamata. So that is a client experience we want to create. One-on-one doctors toti anamata, consultations room petti, 30-minute appointments ichi, so no rushing and everything. Tarvata last vachesi I'm forgetting now. Client experience, patient experience, increasing the standards of veterinarians. So again, veterinarians anagane koncham chinna chupu undi as compared to human doctors, but with our hospital brand, when they work in our hospitals, they get paid well, they are taken care well, they get all the benefits, they get all the things what the human doctor would get anamata. So that is in general what we are trying to do. Thank you, and I'll pass on to Dr. Sandhya Garu, MD. She will talk about our Hermione Duncan Reddy Foundation. So this is not a money-making machine or the hospitals for us. So we want to use whatever profits that we are getting in the future will be
given to the foundation so that we are helping NGOs, our beloved NGOs in Hyderabad, with whom we were working for the past 10 years now. And then all the foundation will be going to, all the foundation money we are using towards NGOs. And right now in all our facilities here in Hyderabad, we are giving 50% for any registered NGO in Hyderabad for all the services that we do in our facilities. Any of the facilities you take your NGO, like a stray dog, stray cat, and then if you are a registered NGO, we are giving a 50% discount or 50% thing for every stray animal here in Hyderabad. So yeah, that is our motto and goal. And this is a family-based foundation, and we are not asking for any donations for the foundation. It's we who are donating for this foundation, and our kids Akshita and Aditi always try to fund the donation through their dance competitions, dance shows, and all those things. So they are the high fundraisers for our foundation. So this is what, and then thank you all for being here and participating in the inauguration. This is very exciting for us. సో నెక్స్ట్ అందరూ ఆనంద్ దేవరకొండ మాట్లాడితే వినాలని అనుకుంటున్నారు కదా, ఒక్కసారి ఒక ఓ వేసుకోండి గట్టిగా. సో మేమందరం కూడా చాలా పిక్స్లో వాటిలో మీరు ఒక పెట్తో ఉండడం అట్లా చూసున్నాం మేము. సో ఏంటి దాంతో మీకున్న రిలేషన్ ఏంటి? ఇక్కడ ఈరోజు ఇట్లా 7 Oaks పెట్ హాస్పిటల్ ఓపెన్ చేయటంతో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? హాస్పిటల్ అంతా చూశారు కదా, ఏమనిపిస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సంధ్య గారు అండ్ టు యువర్ డాటర్స్ as well. Sridhar sir, thank you for coming here. And first of all, Sridhar sir was the biggest catalyst నాకు ఈ హాస్పిటల్ని నాకు పరిచయం చేసింది శ్రీధర్ గారే. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్. So this 7 Oaks Pet Hospital, a multi-speciality, super speciality hospital for dogs. నేను సెకండ్ టైం అంటే డాక్టర్ ఒక 2-3 months బ్యాకే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కోంపల్లి వైపు, నువ్వు రావాలి అంటే డాక్టర్ ఐ కమ్ ఫర్ షూర్ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టాను. అది ఎందుకంటే ఫర్ మీ దెర్ ఆర్ 2 reasons. One reason was మన పెట్స్ని ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఇంకొక పిల్లోడ్లాగా చూస్తాం వెన్ వీ హ్యావ్ అ పెట్ ఎట్ హోమ్. అండ్ అవి మాట్లాడలేవు, ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదన్నా పెయిన్ ఉందా మనం దాన్ని ఊకే అబ్జర్వ్ చేసి మనం గెస్ చేయాలి, మనం అజంప్షన్స్ చాలా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వీ డోంట్ నో ఆ మెడికల్ ఏం ఇష్యూ ఉంది, ఎలా ఉన్నాడు వాడు, అది ఇది ఆలోచిస్తూ మనం సగం సేపు టెన్షన్ పడాల్సి వస్తుంది. అండ్ ఒక 2 years బ్యాక్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ దిస్ ఈవెంట్ ఐ సెడ్ ద సేమ్ థింగ్, బట్ ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్ ఫర్ అస్ ఫర్ అబౌట్ ఒక 2 years బ్యాక్. ఒక 2-3 months మా పెట్ సఫర్ అయ్యిండు మెడికల్ ఇష్యూలో. ఇంట్లో మా మమ్మీ ఏడుస్తూనే ఉంటారు. మా డాడీకి అయితే ఫస్ట్ పెట్స్ అంటే అరే అవసరం లేదురా, మీరు ఎవరు చూసుకోరు, నేనే లేచి దాన్ని వాడు నన్నే లేపుతాడు పొద్దుగాల, నేను లేవాల్సి వస్తుంది అని తిడుతుండే. కానీ ఇప్పుడు మా డాడీ ఆ పెట్కి చాలా చాలా క్లోజ్. మా శ్రీధర్ సార్ నోస్ వెరీ వెల్. ఎప్పుడన్నా మీటింగ్స్ ఎవరన్నా వచ్చినా, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా మా డాడీ అక్కడ కూర్చుంటే ఒక పెట్ ఒక సింహంలాగా పక్కన కూర్చుంటాడు వాడు. సో మా డాడీ కూడా అంత టెన్షన్ పడుతుండే. అండ్ it was so stressful until luckily for us at that same moment coincidentally 7 Oaks Hospital opened Jubilee Hills lo, and your doctors, your care saved his life. So for that I'm always indebted. And Did I hear last time Vijay చెప్తా ఉండే మీ డాడీకి డాగ్ స్టార్మ్ ఈజ్ మోర్ దెన్ యూ అండ్ విజయ్, రైట్? yeah, completely.
కంప్లీట్లీ. మేము ఎప్పుడన్నా ఏదైనా యూఎస్కో ఎక్కడికన్నా బయటికి ట్రిప్కి వెళ్తే కూడా రోజు ఆలోచిస్తుంటాడు, లేకపోతే సీసీటీవీ కెమెరాలో చూస్తుంటాడు ఎట్లున్నాడు వాడు అది ఇదని. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. ఈవెన్ నౌ ఫర్ దట్ మ్యాటర్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో వాడు స్నానం చేయించుకుంటున్నాడు వాడు, గ్రూమింగ్. సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్. అండ్ వన్ మోర్ రీజన్, వెరీ యూనిక్ రీజన్ ఏంటంటే, డాక్టర్ వాస్ టెలింగ్ మీ ఎర్లియర్ టుడే, హాస్పిటల్ ఇటువైపు కోంపల్లి, సికింద్రాబాద్, సైనిక్పురి ఇటువైపు చాలామందికి పెట్స్, దే ఓన్ పెట్స్. ఇటు నుంచి ఒక 1.5 hour వాట్ ఎవర్ ట్రాఫిక్ అంతా ఫేస్ చేసి జూబ్లీ హిల్స్ 7 Oaks హాస్పిటల్కి వెళ్తున్నా అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ దే హ్యావ్ బిల్ట్. అండ్ ఈ మెడికల్ కేర్లో హ్యూమన్స్ కానీ పెట్స్ కానీ యూ నెవర్ లుక్ ఫర్ కన్వీనియన్స్ యాజ్ అ ఫ్యాక్టర్. యూ డోంట్ సీ అరే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఏ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని ఎప్పుడు ఆలోచించం. మనకి ఏ డాక్టర్ సెట్ అవుతాడు, ఏ డాక్టర్ మీద బాగా ట్రస్ట్ ఉంది అనేది చూసి అక్కడికి వెళ్తాం కదా. సేమ్ థింగ్ ఫర్ పెట్స్ యాజ్ వెల్. అండ్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ద పీపుల్ ఆఫ్ సికింద్రాబాద్, కోంపల్లి, అల్వాల్ ఏరియాస్ అన్నిట్లో దెర్ బీ రియలీ అంటే వాళ్ళకి కన్వీనియన్స్ ఒకటి, ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉండబోతుంది. అండ్ I wish you big success, not only here, whatever centers you open in the future. And I would invite any pet owners to come check out the facilities in 7 Oaks Pet Hospitals. Thank you for this opportunity again. And to the whole team, all the vets, all the doctors, all the assistants who work in this hospital, big congratulations. I see many faces. నేను వెళ్తూ ఉంటా హాస్పిటల్కి, వాళ్ళందరూ నవ్వుతూ అన్న అని పిలుస్తూ ఉంటారు. సో దే బికమ్ లైక్ సార్ట్ ఆఫ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, గెస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. శ్రీ రెడ్డి సార్, సంధ్యా మ్యామ్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆల్సో టు యువర్ డాటర్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. పెట్స్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఐ రియలీ లవ్ పెట్స్. నాకు మా ఇంట్లో ఒక పెట్ ఉంది, వాడి పేరు ఆల్ఫా. నాకు వీళ్ళు చెప్పినంత ఇన్ఫర్మేషన్స్, అంత నాలెడ్జ్ ఐ మైట్ నాట్ హ్యావ్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే, యాజ్ అ పెట్ పేరెంట్, ఆల్ఫా అనే పెట్ మా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి హీస్ టిల్ నౌ ఆల్సో హీస్ అ బేబీ ఫర్ అస్. ఎప్పుడు మా ఇంట్లో మనిషి ఒక చిన్న పిల్లలానే అనిపిస్తూ ఉంటుంది. సో వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడి గ్రూమింగ్ కానీ, వాడి హెల్త్ గురించి కానీ, వాడి ఫుడ్ గురించి కానీ నేను చాలా కేర్ తీసుకోవడం కానీ, మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవడం కానీ, ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది, ఎక్కడ వీడికి మంచి సర్వీసెస్ వస్తాయని మేము చాలా సర్చ్ చేస్తుండే. So recently I came across this 7 Oaks hospital near Jubilee Hills. మా ఆల్ఫా అక్కడికి వెళ్తూ ఉంటాడు. సార్ మై పెట్ గో దేర్. వాడు గ్రూమింగ్కి రీసెంట్లీ హీ ఫెల్స్ లిటిల్ సిక్, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మెడికేషన్ ఇచ్చారు అండ్ హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్. వీ ట్రస్ట్ యూ ఫర్ దాట్. మనం పెట్స్ పైన మనకి ఎంత లవ్ ఉంటుందో అంతే లవ్ పెట్ సర్వీస్ చేసే వాళ్ళకి, పెట్ గ్రూమ్ చేసే వాళ్ళకి, ఆర్ వాట్ ఎవర్ పెట్స్ గురించి అంతా కేర్ తీసుకునే వాళ్ళకి అంతే లవ్ ఉంటేనే ఈ ఐడియాలజీని ఎక్స్ప్లోర్ చేస్తారు, అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది. సో మాకు ఆల్ఫాగాడు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే, సర్వీస్ తీసుకొని ఇంటికి రాగానే, హిల్ బీ లైక్ అ క్యూట్ డాల్. వాడు ప్రాపర్గా హెయిర్ కట్ చేసుకొని మంచి గ్రూమ్ అయి నీట్ ఒక డాల్ లాగా ఇంటికి వస్తాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఆల్ ద సర్వీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ అండ్ ఆల్ ద కేర్. అండ్ మంచి టీమ్ని అంతా హైర్ చేసుకొని వాళ్ళకంత నాలెడ్జ్ ఇచ్చి మీరు గైడ్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్. అండ్ ఇప్పుడు ఈ బ్రాంచ్ కొంపల్లిలో ఓపెన్ అయింది. యాజ్ సార్ మెన్షన్, కొంపల్లి నుంచి చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు అని చెప్పి. సో పెట్ పేరెంట్స్ ఆల్ నియర్ కొంపల్లి, యూ గైస్ కెన్ సేవ్ సో మచ్ టైం. ఇప్పుడు మీ అందరి మధ్యలోకే వచ్చేసింది ఈ హాస్పిటల్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఆ సర్వీసెస్
తీసుకోండి, మంచిగా మీ పెట్ హెల్తీగా ఉంటాడు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెట్స్ అంటే చాలా భయం. కానీ అంటే మనం ఏదైతే భయపడతామో బట్ ఇట్స్ ఆల్ గాడ్స్ కనెక్షన్ అనిపిస్తూ ఉంటుంది నాకు పర్సనల్గా. నేను ఎంత భయపడతానో పెట్ పేరెంట్స్ నాకు అంత దగ్గర అవుతారు. సో దట్ వే పెట్స్ నాకు దగ్గర అవుతున్నాయి. సో ఫస్ట్ దగ్గరైన పెట్ మన ఆనంద్ పెట్ స్టామ్. సో స్టామ్ అంటే నాకు చాలా భయం ఉండేది. బట్ వెళ్తున్న కొద్దీ హీ అండర్స్టూడ్ మీ. అంటే నేను నా సైడ్ నుంచి ఏమీ అంటే డేంజర్ లేదు వాడికి అని అండర్స్టాండ్ చేసుకొని నన్ను పట్టించుకోడు ఇప్పుడు. బేసికల్లీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ అనదర్ గాడ్స్ కనెక్షన్ ఏంటంటే మన శ్రీరెడ్డి అండ్ సంధ్య గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం, అంటే వాళ్ళు పెట్ హాస్పిటల్ ఓనర్స్ అవ్వడం. సో చిన్నగా భయం పోతూ ఉంది. రీజన్ ఏంటంటే ఇంట్లో మా ఇద్దరు పిల్లలకి పెట్స్ అంటే ఇష్టము, నేనే రెసిస్ట్ చేస్తూ ఉంటాను. ఏంటంటే నాట్ ఓన్లీ భయం, ఎమోషన్ ఎక్కువ అవుతుందేమో. చాలామంది పెట్ పేరెంట్స్ పెట్స్ పైన ఉన్న ఎమోషన్కి వాళ్ళని చూసుకోవడం, అంటే పెట్స్కి ఏదైనా ఇబ్బంది అయినా ఏదైనా కూడా చూసుకోవడానికి, అంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే కరెక్ట్ హాస్పిటల్స్ దొరక్క. సో అది నాకు చాలా భయం ఉండేది. అంటే నేను చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుందేమో అని. నౌ దట్ I have a reason to become a pet parent because I have Seven Oaks Hospital. So great, congratulations to Seven Oaks team, and thank you Anand and Vaishnavi, you are here today. అంటే ఇద్దరు పెట్ లవర్స్ ఈ ఓపెనింగ్కి రావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. I'm Dr. Sri Reddy and Dr. Sandhya Boyapalli's first daughter. I just wanted to say a few words about how they are, at home and అన్నీ ఎట్లా చూసుకుంటారని. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్న ఫస్ట్ ప్రాక్టీస్ అక్కడ యుఎస్లో ఓపెన్ చేసినప్పుడు ఎంత కేర్ తీసుకుంటారు ఇద్దరంటే. ఏమైనా పెట్కి ఏదన్నా జరిగినా కానీ వాళ్ళు రాత్రంతా లేసుకొనే ఉంటారు. ఇక్కడ ఇండియాలో ఏమైనా అయినా కానీ ఇంకా రాత్రంతా అసలు నిద్రనే పోరు, అంత బాగా చూసుకుంటారు ఇద్దరు. ఇంకా HTRF ఫౌండేషన్ ఉంది మాకు, ఆ ఫౌండేషన్లోనే అంత కనిపిస్తుంది మీకు. ఏ ప్రాఫిట్స్ అయినా వచ్చినా కానీ ఇంకా యానిమల్స్కి కాపాడాలని అంత బాగా చూసుకోవాలని ఉంటుంది. ఇక్కడ కొంపల్లి బ్రాంచ్ ఓపెన్ చేసినారంటేనే అసలుకి వీళ్ళకి ఇది బిజినెస్సే కాదు, నిజంగా అందరినీ రీచ్ చేయాలని, అన్ని యానిమల్స్ని బాగా చూసుకోవాలని వాళ్ళ హార్ట్లో ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, చెప్పినాను వాళ్ళు ఎంత కష్టపడతారో. అందరికీ ఇట్లా కేర్ ప్రొవైడ్ చేయాలని, అందుకే ఇండియాకి కూడా తెచ్చినారు ఈ ప్రాక్టీసులన్నీ. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ దేర్ డాటర్.